జీవితంలో మనం అందరం ఈ మాటను వింటూ పెరిగాం. జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోవద్దు, సేఫ్గా బ్రతకాలి అని. ఈ మాటలు వినిపించే ప్రతి ఇంట్లో ఒక కామన్ డ్రీమ్ ఉంటుంది. అదే సాధారణంగా బ్రతకడం. కానీ ఒక ప్రశ్న నీకు నువ్వే అడగాలి. సేఫ్గా బ్రతికే వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా? జీవితం ఒక పూలబాట ఏమీ కాదు మిత్రమా, ఇది ఒక అడ్వెంచర్. ఈ అడ్వెంచర్లో భయపడే వాళ్ళు చూస్తూ ఉంటారు. ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ధైర్యమే సాహసే లక్ష్మి. ఈ మాట కేవలం ఒక సామెత కాదు, ఇది జీవితాన్ని గెలిచే ఒక రహస్యం. మనలో చాలామంది జీవితంలో ముందుకెళ్ళలేకపోవడానికి కారణం టాలెంట్ లేక కాదు, లక్ కూడా కాదు, సపోర్ట్ కూడా కాదు. అది ఒక్కటే, అదే భయం. భయం మనలో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మనం చిన్నప్పుడు పడిపోతే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవాళ్ళు, ఫెయిల్ అయితే ఇది నీ వల్ల కాదు అని చెప్పే వాళ్ళ వల్ల. మెల్లగా మనలో ఒక బిలీఫ్ పెరుగుతుంది, నేను రిస్క్ తీసుకోకూడదు అని. అక్కడి నుంచి మనం సేఫ్ జోన్లోకి వెళ్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, సేఫ్ జోన్ అనేది గ్రోత్కి శత్రువు. నీకు భయం ఉన్న చోటే నీ అసలు జీవితం ఉంది. సాహసం అంటే పెద్ద పనులు చేయడం కాదు, భయపడుతున్నప్పటికీ ముందుకు అడుగు వేయడం. సాహసం అంటే ఎవరు నమ్మకపోయినా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం. అందరూ నో అన్నప్పుడు కూడా నువ్వు అవును అనడం. ఫెయిల్ అవుతానని తెలిసినా ట్రై చేయడం. ఇది రెక్లెస్ కాదు, ఇది ఒక బోల్డ్ డిసిజన్. ఒక సింహం అడవిలో ఎందుకు రాజు అయిందో తెలుసా? అది స్ట్రాంగెస్ట్ యానిమల్ అని కాదు, అది ఫియర్లెస్ యానిమల్ కాబట్టి. ఒక చిన్న నిర్ణయం అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ చాలామంది వెయిట్ చేస్తారు, పర్ఫెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ ఛాన్స్ కోసం. కానీ నిజమేంటంటే ఆ పర్ఫెక్షన్ అనేది ఎప్పుడూ రాదు. నువ్వు తీసుకున్న డిసిజన్సే పర్ఫెక్ట్గా మారుతుంది. ఉదాహరణకి ఓ సాధారణ మనిషి కథ. ఒక మధ్యతరగతి అబ్బాయి, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, సపోర్ట్ లేదు, డబ్బు కూడా లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, అదే బాధ్యత. ఆ బాధ్యత అతన్ని రెండు మార్గాల దగ్గరికి తీసుకెళ్ళింది. ఒకటి సేఫ్గా బ్రతకడం, రెండు రిస్క్ తీసుకొని మార్పు తేవడం. మొదటి దారి సేఫ్, రెండవ దారి భయం. అతను ఏది ఎంచుకున్నాడో తెలుసా? భయపడుతూ కూడా రెండో దారినే ఎంచుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ప్రయత్నించకపోతే నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను అని. అతను మొదటి ప్రయత్నంలోనే గెలిచాడా? లేదు. రెండోసారి లేదు, మూడోసారి కూడా లేదు. చాలాసార్లు పడిపోయాడు. ప్రపంచం అతన్ని చూసి నవ్వింది, అండర్ ఎస్టిమేట్ చేసింది. కానీ అతను ఒకటి మాత్రం వదల్లేదు, అదే ప్రయత్నం. ఎందుకంటే అతనికి తెలుసు, ఫెయిల్యూర్ అనేది ఫినిష్ కాదు, అది ఒక ట్రైనింగ్ అని. ఒక సాధారణ మనిషి అసాధారణంగా మారడానికి తన పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు, తన నిర్ణయం మారితే చాలు. మిత్రమా, నువ్వు స్పెషల్గా పుట్టకపోయినా పర్లేదు, కానీ స్పెషల్గా బ్రతకడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ధైర్యమే సాహసే లక్ష్మి అంటారు. ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే అవకాశాలను పట్టుకుంటారు. రిస్క్ తీసుకున్న వాళ్ళకే రివార్డ్ వస్తుంది, ముందడుగు వేసే వాళ్ళకే దారి కనిపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది అవకాశాలు, గుర్తింపు, గౌరవం. ఇవి అన్నీ ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తాయి. నీ బిగ్గెస్ట్ బ్యాటిల్ బయట కాదు, నీ మైండ్లోనే జరుగుతుంది. నేను చెయ్యలేను, నాతో అవ్వదు, ఈ థాట్స్ నీ ఎనిమీస్. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ మైండ్కి కమాండ్ ఇవ్వడం. నేను ప్రయత్నిస్తాను, నేను నేర్చుకుంటాను, నేను గెలుస్తాను అని. ధైర్యం ఒక్కసారిగా రాదు మిత్రమా,
చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఒక కొత్త పని ట్రై చేయి, ఒక కొత్త స్కిల్ నేర్చుకో, ఒక డిసిజన్ నువ్వే తీసుకో. మెల్లగా నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రపంచాన్ని మార్చేవాళ్ళు సేఫ్గా ఉండేవాళ్ళు కాదు, రిస్క్ తీసుకునేవాళ్ళు. చరిత్ర ఎవరిని గుర్తుంచుకుంటుందో తెలుసా? సాహసం చేసిన వాళ్ళని. ఇప్పుడు ఒక ప్రశ్న, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? సేఫ్గానా లేక గర్వంగానా? నీవు ఎంచుకున్న దారి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జీవితం ఒక అవకాశం. దాన్ని భయంతో వదులుకుంటావా లేక ధైర్యంతో గెలుస్తావా? గుర్తుపెట్టుకో, పడిపోవడం ఓటమి కాదు, ప్రయత్నం చేయకుండా మానేయడం ఓటమి. నీ జీవితాన్ని మార్చే రోజు నువ్వు భయాన్ని జయించే రోజు. ధైర్యమే సాహసే లక్ష్మి. ఈ మాటను వినడమే కాదు, నీ జీవితంలో కూడా అప్లై చేయి. ఎందుకంటే నువ్వు తీసుకునే ఒక్క ధైర్యమైన నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. థ్యాంక్ యూ.